హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పీజన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం బీకామ్ 5th సెమిస్టర్ వాళ్ళకి రిలేటెడ్ అయినటువంటి కాస్ట్ అకౌంటింగ్ దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యొక్క కాస్ట్ అకౌంటింగ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అట్లానే ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు అట్లానే ఎటువంటి టిప్స్ తీసుకోవాలి ఎగ్జామ్ పాస్ అవ్వడానికంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఎగ్జామ్ మొత్తం నేను గమనించింది ఏంటంటే కొంచెం క్రిటికల్గానే ఉంది. అండ్ కంపేర్ టు మిగతా వాటిలో థియరిటికల్ సబ్జెక్ట్స్ వాటితో పోల్చుకుంటే మరీ అంత సింపుల్గా ఏమి ఉండదు. సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ యొక్క కాస్ట్ అకౌంటింగ్ అయితే ట్రై చేస్తున్నారో, ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందో, ప్రతి ఒక్క స్టూడెంట్ కొంచెం దీని మీద అయితే ఫోకస్ ఎక్కువ చేసి అయితే చదవండి. నేను ఇక్కడ రాసినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే ఇవన్నీ మనకి షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్. ఇవి దీంట్లో షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. ఇంతవరకు మేజర్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఆ తర్వాత మీకు ఇంకా ఎక్స్ట్రాగా ఏమన్నా చదువుకోవాలంటే చదువుకోండి. ఒకసారి ఇంతవరకు మీకు మనకి రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి రేపటి ఎగ్జామ్లో ఇవన్నీ ఇంతవరకు ఏమన్నా మీకు ఒకసారి ఏమన్నా అసలు ఫస్ట్ తెలుసుకోండి. దాంతోపాటు కంప్లీట్ అవ్వకపోతే ఏమైనా రీజన్ అవ్వచ్చు చేసుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఈ యొక్క షార్ట్ ఆన్సర్స్లో ఈ యొక్క కాస్ట్ అకౌంటింగ్లో వచ్చేసి ఫస్ట్ది కాస్ట్ అకౌంటింగ్ యొక్క డిఫినేషన్ అండ్ మీనింగ్. దీంట్లో మీరు ఏం చదవాల్సి ఉంటుందంటే ఫస్ట్ వాట్ ఈజ్ కాస్ట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏమిటి దాని గురించి క్లియర్గా తెలుసుకోండి. సింపుల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటంటే డైలీ లైఫ్లో ఉన్నటువంటి లావాదేవీల గురించి మాట్లాడుకో. ఏది ఇట్ మేబీ డబ్బులు పంచేదైనా కానివ్వండి, లేదా ఇచ్చేదైనా, అంటే దీన్ని సింపుల్ మాట్లాడుకుంటే ఎక్స్పెండిచర్, ఖర్చు చేస్తాం కదా డబ్బులు, దాన్నే కాస్ట్ అకౌంటింగ్ అంటాము. ఈ యొక్క ఖర్చు గురించి కానీ అట్లనే వచ్చేటువంటి ఇన్కమ్ కానీ వీటి గురించి మనం జనరల్గా మాట్లాడుకున్నట్లయితే ఆ సబ్జెక్ట్ అనేది మొత్తం కాస్ట్ అకౌంట్కి రిలేటెడ్ అవుతుంది. దీంట్లో ఇంకా మేజర్గా ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే కాస్ట్ సెంటర్, కాస్ట్ యూనిట్, కాస్ట్ షీట్, ఈ 3 క్వశ్చన్స్ అయితే ఒకదాని కింద అయితే చదువుకోండి. వీటిలో నుంచి మనకి 5 మార్క్స్లు అయితే అడగడానికి అయితే అవకాశం ఉంది. సో అందుకని నేను ఇంత క్లియర్గా అయితే చెప్తున్నాను. ఇది ఈ మూడిట్లో నుంచి మనకి క్వశ్చన్స్ అయితే పడవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ది ఇంకా చూసుకున్నట్లయితే కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్, ఈ క్వశ్చన్ అయితే ఒకసారి రీడ్ చేయండి. దాంతోపాటు టైం కీపింగ్ అండ్ టైం బుకింగ్, వాట్ ఈస్ టైం కీపింగ్, వాట్ ఈస్ టైం బుకింగ్, ఈ క్వశ్చన్స్ చూసుకోండి. అట్లానే నార్మల్ అండ్ అబ్నార్మల్ లాస్, జనరల్గా మనకి లాస్ అనేది అన్ని చోట్ల జరుగుతుంటుంది. దాంట్లో నార్మల్ లాస్ అంటే ఏంటిది, అట్లానే అబ్నార్మల్ లాస్ అంటే ఏంటిది, అవి ఒకసారి అయితే చూసుకోండి. అలానే ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ప్రైమ్ కాస్ట్. కాస్ట్ అంటే మనకి జనరల్ తెలుసు, దీంట్లో ఖర్చు అంటాము. అట్లానే ప్రైమ్ కాస్ట్ అంటే ఏంటిది, ఆ క్వశ్చన్ అయితే ఒకసారి రీడ్ చేయండి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది మనకి లాంగ్స్లో కూడా రావడానికి అయితే అవకాశం ఉంది. ఇది నేను మేజర్గా ఏఎన్యూ యూనివర్సిటీ వాళ్ళని బేస్ చేసుకొని అయితే చెప్తున్నాను, కొంచెం గమనించండి. ఇది క్లియర్గా యూనివర్సిటీ నేమ్ ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క కాస్ట్ అకౌంటింగ్ వచ్చేసరికి మనకి ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క సిలబస్ ఉంది. అంటే ఉన్నటువంటి 5 యూనిట్స్లో ఒక్కొక్క యూనివర్సిటీ 4 మాత్రం సేమ్ ఉన్నవి. ఆయా యూనివర్సిటీని బట్టి ఒక యూనిట్ అయితే కంటెంట్ సిలబస్ మొత్తం మారిపోయింది. సో అందుకని మీరు రీడ్ చేసేటప్పుడు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేసి అయితే మీరు చదువుకోండి. అది విషయం. ఇంకా నెక్స్ట్ చదవాల్సినటువంటి క్వశ్చన్ లేబర్ టెన్షన్. ఈ యొక్క లేబర్ టెన్షన్ అంటే ఏందో చదవండి. ఆ తర్వాత మెటీరియల్ బడ్జెట్, సిఓక్యూ మొత్తం ఈ క్వశ్చన్ ఫుల్ ఫామ్ ఉంటుంది. దాని గురించి రిలేటెడ్ కంటెంట్ అంతా నేర్చుకోండి. ఆ తర్వాత రెంట్ నేషనల్ మనీ, తర్వాత సంక్ కాస్ట్, ఇన్పుట్ కాస్ట్, ఈ క్వశ్చన్స్ కనుక మీరు రీడ్ చేసినట్లయితే మీరు అసలు భయపడొద్దు ఫస్ట్ థింగ్. ఎందుకంటే మనకి ఛాయిస్ ఉంటుంది, మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఛాయిస్ ఉంటుంది కాబట్టి మీరు రాసినటువంటి క్వశ్చన్స్లో అట్లీస్ట్ మనం వచ్చిన 8 ఇస్తారు, 5 రాయాల్సి వస్తుంది. సో అందుకని ఒక్కోదాన్ని 5 మార్క్స్ వేసుకున్న షార్ట్ ఆన్సర్స్లో 5 25 మార్క్స్ మనం గెయిన్ చేసుకోవచ్చు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ అయితే పాస్ అవ్వాలని కొంచెం భయపడుతుంటారో, కొంచెం వాళ్ళు మేజర్గా ఏం చేయాలంటే ప్రాబ్లమ్స్ కష్టంగా ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఈ యొక్క థియరిటికల్ మీద మీరు ఎక్కువ ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది. వీటిల్లో మీరు 25కి అవుట్ ఆఫ్ కాకపోయినా అట్లీస్ట్ 23 మార్క్స్ 22 మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఛాయిస్ ఉంది కాబట్టి మీరు 23 కనుక దీంట్లో కనుక గెయిన్ చేసుకోగలిగినట్లయితే ఇంకా రిమైనింగ్ లాంగ్ ఆన్సర్స్లో 1 or 2 ప్రాబ్లమ్స్ కనుక మీరు సాల్వ్ చేసినట్లయితే అక్కడ మీకు ఒక్కోదానికి 10 వేసుకున్న 20 వస్తాయి. ఓవరాల్గా మొత్తం మనకి 40+ అయితే వస్తాయి. కాబట్టి సింపుల్గా పాస్ అయిపోవచ్చు. అదొక విషయం అయితే మీరు మైండ్లో అయితే ఉంచుకోండి. అది ఇంకా నెక్స్ట్ మనం దీంతో పాటు ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెద్ద వాటిలలో వీటిలో అన్నింటిలో ఏమేమి ఉన్నాయని చూసేద్దాము. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాము ఓన్లీ ఏఎన్యూ యూనివర్సిటీ వాళ్ళది, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళది కాస్ట్ అకౌంటింగ్ 2019లో జరిగినటువంటి పేపర్. దీంట్లో ఏమేమి క్వశ్చన్స్ అడగడం జరిగిందంటే అవి ఎలిమెంట్స్ అండ్ నాట్ ఇంక్లూడింగ్. ఒకసారి నేను ఈ మొత్తం చదవడానికి మీకు ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. సో ఎందుకంటే ఇక్కడ మీకు చాలా పేజెస్ ఉన్నవి, ఈ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అయితే వెరీ లెంత్ అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను స్లోగా అయితే స్క్రోల్ డౌన్ చేస్తాను. క్లియర్గా ఉంది, మీకు ఇక్కడ బాగా కనబడుతుంది కూడా, మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం జూమ్ ఇన్ చేస్తున్నా చూడండి. వీటిల్లో క్వశ్చన్స్ మీరు అన్ని కవర్ చేశారా లేదా అనేవి ఒకసారి చూసుకోండి. ఈ కవర్ చేసిన తర్వాత ఇంకా మీరు ఏమన్నా ఎక్స్ట్రా చదువుకోండి. ఫస్ట్ థింగ్ ఒకటి, మీరు మాత్రం ఏ స్టూడెంట్ అయినా కూడా భయపడొద్దు, పాస్ అవుతుమా అని చెప్పేసి డెఫినెట్గా పాస్ అవుతారు. నేను చెప్పినటువంటి ఇందాక షార్ట్ ఆన్సర్స్ కనుక మీరు గట్టి కనుక ఫోకస్ ఇచ్చి వాటిలో 20+ కనుక మీరు స్కోర్ చేసుకున్నట్లయితే వీటిల్లో ఉన్నటువంటి
ఉన్నటువంటి 4 to 5 అట్లీస్ట్ మనం అటెంప్ట్ చేసినా కూడా మార్క్స్ ఇస్తారు. ఇంకొకటి విషయం ఏంటంటే పాస్ కావడం కోసం ముఖ్యంగా చెప్తుంది స్టూడెంట్స్ కోసం ఏంటంటే దీంట్లో ఫార్ములాస్ ఉంటాయి మనకి అక్కడక్కడ చిన్న చిన్న ఫార్ములాస్, లాట్స్, ప్రాఫిట్స్ ఇట్లాంటివి. ఆ ఫార్ములాస్ మీరు డెఫినెట్గా అయితే మీరు ఫార్ములాస్ పైన అయితే ఫోకస్ చేయండి. ఎందుకంటే మీకు ఇన్ కేస్ ఎక్కడైనా క్వశ్చన్ కనుక మీరు రానప్పటికీ కూడా ఆ ఫార్ములా వేసేసి మీరు అక్కడ అండర్లైన్ చేస్తే ఆ ఫార్ములాకి 1 or 2 మార్క్స్ అయితే ఇస్తారు. సో ఆ విధంగా అన్నిట్లలో ప్రొసీజర్ చేసిన ఎక్స్ట్రా 5 to 10 మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఇవి మనకి పాస్ అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఇది విషయం. మరి ఇంకా నెక్స్ట్ నేను సింపుల్గా అయితే స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వస్తాను. వీటిలో మీరు గమనించండి, ఈ క్వశ్చన్స్ అన్ని మీకు ఒకసారి రివిజన్ అయినా లేవో చూసుకోండి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఏఎన్ఈ స్టూడెంట్స్ ఉంటారో ఓన్లీ ఏఎన్ఈ స్టూడెంట్స్ వాళ్ళకి ఈ నోట్ పాయింట్ చెప్పడం జరిగింది. ఏఎన్ఈ వాళ్ళకి మనకి లాంగ్ ఆన్సర్స్లో అన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైపే ఉన్నాయి, అంటే ప్రాబ్లమ్ ఆన్సర్స్ టైప్స్ ఉన్నవి. మనకి ఎక్కువగా వాడే ప్రాబ్లమ్ ఇస్తారు, లేదా దాన్ని సొల్యూషన్ చేయలేదు, ఏదైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేసి మనల్ని అడగమంటే ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి మనం చేయాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పేసి మీరు ఎక్కువగా ప్రాబ్లమ్స్ అయితే ప్రిఫర్ చేయండి. ప్రాబ్లమ్స్ కానీ వదిలేయొద్దు. ఎస్ఏస్ ఎట్లా చదువుకుంటారో, షార్ట్ ఆన్సర్స్ ఎలా చదువుకుంటారో దాంతోపాటు మీకున్నటువంటి టైంలో ప్రాబ్లమ్స్కి కూడా కొంత టైం ఇవ్వండి. ఇంకొక విషయం, ఎక్కువ టైం లేదు కాబట్టి ఫస్ట్ నేను ఏదైతే ఇంపార్టెంట్ చెప్పాను అవి కవర్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ వాటికి అయితే ప్రయారిటీ అయితే ఇవ్వండి. ఇంకా అది విషయం. మరి నేను సింపుల్గా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వస్తాను, చూడండి. ఇదిగో మన ఇందాక ఏదైతే నేను 5 మార్క్స్లో మాట్లాడానో అవి ఇక్కడ మీకు అన్ని కలిపేసి ఒక క్వశ్చన్ కింద అడగడం జరిగింది. చూడండి, ఇదిగో కాస్ట్ మెటీరియల్ యూజ్డ్ అంటే ఏంది, ప్రైమ్ కాస్ట్ అంటే ఏంది, వర్క్ కాస్ట్ ఏంది, కాస్ట్ ప్రొడక్షన్ అంటే ఏంటిది, ఇట్లాగా ఈ విధంగా మీకు ఎక్కడైనా వెళ్ళిపోతుంది. 5 మార్క్స్లో వెళ్ళిపోయింది. ఇన్ కేస్ మన టైం బాగుంటే ఇట్లా కూడా వస్తుంది. అట్లానే దీంతో పాటు షార్ట్ ఆన్సర్స్లో కూడా రిపీట్ అవుతాయి. మీరు అసలు పాస్ అవ్వడానికి అయితే వరి అవ్వద్దు. నేను మేజర్గా ప్రతి ఒక్క స్టూడెంట్ డిగ్రీ చదివే వాళ్ళు పాస్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే నేను నా ఛానల్ కూడా మొదలుపెట్టాను. చూసుకోండి, క్లియర్గా ఉంటుంది. వీటిలో కూడా ఇదిగో 3 క్వశ్చన్స్, మ్యాక్సిమం లెవెల్, మినిమం లెవెల్, ఇవి అయితే ఒకసారి మీరు కవర్ చేసుకోండి. నేను ఏదైతే ప్రెస్ చేసి చెప్తున్నాను అవి ఇంక రిమైనింగ్ ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్ అంటే అవి క్వశ్చన్స్ అనేది థియరిటికల్ టైప్ ఉంటుంది. మీరు అట్లీస్ట్ దాంట్లో 20+ స్కోర్ చేయగలిగినట్లయితే దీంట్లో 1 or 2 కనుక మీరు మామూలుగానే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్ వస్తే మన టైం బాగుండే అవి సాల్వ్ చేసినట్లయితే ఇంకా రిమైనింగ్ వీటికి అట్లీస్ట్ అసలు రాకపోయినా ఫార్ములాస్ చేసినా కూడా 50